హై వ్యూవర్స్, ఇది భయపెట్టేది కాదు, జస్ట్ అలర్ట్ చేసేది. ఓకేనా? నేను గతంలో పలు సందర్భాల్లో చెప్పా, మీ పెంపుడు జంతువులతో జాగ్రత్త అని చెప్పేసి. తాజాగా అమెరికాలో ఈ ఓరిగన్ స్టేట్లో ఈ బిబోనిక్ ప్లేగ్ అని చెప్పేసి ఒక కొత్త రకమైనటువంటి ప్లేగ్ వ్యాధి బయటపడింది. వాస్తవానికి గతంలో అక్కడ నమోదైన కేసులు 2014 లాస్ట్. 2014 నుంచి ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు. ఇప్పుడు ఓరిగన్ స్టేట్లో ఒకటి బయటపడింది. 10 సంవత్సరాలతో మొదటి కేసు. దాంతో అక్కడ ఉన్నటువంటి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంట్ వాళ్ళు వచ్చేసి ఫుల్ అలర్ట్ అయిపోయినారు. ఎందుకంటే ఇది అతను పెంపుడు పిల్లి నుంచి వచ్చిందట. మామూలుగా ఈ ప్లేగ్ అనేది జంతువుల నుంచి మనుషులకు వచ్చింది. మనుషులకు వచ్చాక మనుషుల నుంచి మనుషులకి అటాక్ అయింది. జ్వరం, కళ్ళు ఎర్రబారటం, అక్కడ వాయటం, లైక్ ఈ వేళ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, మనం ఏమాత్రం పెంపుడు జంతువులతో రాసుకొని పూసుకొని నాకుతూ ఇష్టం వచ్చిన రీతిలో ఉంటూ ఉన్నా ఈ రోగం అనేది అడ్డుకుంటాం. సో వాళ్ళు ఏమంటున్నారు, పెంపుడు జంతువులు దయచేసి దూరంగా ఉండండి. అండ్ మీకు ఏమాత్రం రెగ్యులర్గా వచ్చే జ్వరం, జలుబు ఇటువంటి వాటికి భిన్నంగా అనుకుంటే ఇమీడియట్గా వెళ్ళి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వండి, లేదంటే కలవండి, వాళ్ళు టెస్టులు చేసి చెప్తారు అంటున్నారు. బిబోనిక్ ప్లేగ్ గతంలో కూడా వచ్చింది. ఇది స్ప్రెడ్ అయితే కొంచెం గట్టిగానే స్ప్రెడ్ అయ్యేదట. సో దయచేసి పెంపుడు జంతువులు దూరంగా ఉండండి. పెంపుడు జంతువులతో ఒకవేళ ఉంటూ ఉన్నా అవి జంతువులు, మీరు మనిషి, ఇది మాత్రం గుర్తుంచుకోండి. నాకటాలు, ముద్దులు పెట్టుకోవటాలు, ఇష్టమైన చేయటాలు అది చేయకండి. ఓకే? అతను ఆల్రెడీ అబ్జర్వేషన్లో ఉంచారు అండ్ అన్ని చోట్ల కూడా అలర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా చోట్ల ఇది వచ్చింది 2012, 2011 ఆ సమయంలో. ఇప్పుడు వచ్చేసి మరలా ఈ ఓరిగన్ స్టేట్లో బయటపడేసరికి అంత అలర్ట్ అయినారు. వాస్తవానికి కరోనా సమయంలో ఎక్కువ మంది చనిపోయింది అమెరికాలోనే, ఎక్కువ కేసులు నమోదైంది అమెరికాలోనే. లక్షల్లో చనిపోయినారు, కోట్లలో కేసులు నమోదయ్యాయి. మరి అక్కడ రెసిస్టెన్స్ పర్ తక్కువ ఉండిద్దో లేదన్నప్పుడు ఆంక్షలు లేకపోవడం ఇచ్చిన చెలరైపోయి ఉన్నారు. ద బెస్ట్ వేలో వైద్య సదుపాయాలు ఉన్నా, ఆర్థికంగా అక్కడ వాళ్ళు గట్టిగా ఉన్నా అయినా సరే కాపాడలేకపోయారు అన్నమాట. సో అందుకని ఈ బిబోనిక్ ప్లేగ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అమెరికాలో మీ రిలేటివ్స్ని అలర్ట్ చేయండి. మీ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.